ఒకనాడు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్నటువంటి మాల మాదిగలు ఇప్పుడు వర్గీకరణ కారంగా కొట్టుకు చస్తున్నారు. మాదిగలకు నిజంగా ఆ జడ్జిమెంట్ ద్వారా న్యాయం జరుగుతుందని ఏ మాదిగ ఇంటలెక్చువల్ అయినా నిరూపణ చేస్తే నేను ఈ ఉద్యమం నుండి బయటకు వెళ్ళిపోయాను. 30 ఏళ్లుగా ఉద్యమాన్ని మోస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఖచ్చితంగా అమలు పరచాల్సిందని చెప్పి వాదిస్తున్నారు కదా. కృష్ణ మాదిగ నాయకుడు కాదు. చాలా అసంబద్ధమైన వాదన కాంబ్లే గారు. ఎలా చెప్పగలరు మీరు మందకృష్ణ మాదిగ విప్లవోద్యమంలో న్యాయబద్ధంగా లేరు అని? అతన్ని ఎల్లగొట్టి ఎన్కౌంటర్ చేయమంటే ప్రాణాలు కాపాడుకోవడానికి మళ్ళీ ఒక మాలోడి దగ్గర పోయి చేరుకున్నాడు, కేజీ సత్యమూర్తి దగ్గర. కృష్ణ మాదిగ ఆర్ఎస్ఎస్ అతను అని నేను ఆధారాలతో నిరూపిస్తా. కాదు అని అతన్ని వచ్చి చెప్పమనండి. మాదిగ కమ్యూనిటీకి మేలు జరుగుతుంది కాబట్టి వద్దంటున్నాడు. దాన్ని బ్లాక్ మెయిలింగ్ ఎట్లా అంటాం మనం? ఈ దేశంలోనే అతిపెద్ద బ్లాక్ మెయిలర్, ఈ దేశంలో మోడీ కంటే అబద్ధాల కోరేవాడంటే కృష్ణ మాదిగ. నువ్వు కాళ్ళ మీద పడతావా, నరేంద్ర మోడీ బొంద మీద పడతావా, దేని మీద పడతావు కానీ 341 పార్లమెంట్లో చట్టం చేయి. మందకృష్ణ మాదిగ నుంచి ప్రొఫెసర్ హరగోపాల్ వరకు, ప్రొఫెసర్ నాగేశ్వర్ నుంచి ఇంకొక వ్యక్తి వరకు ఎప్పుడు ఏ డిబేట్ పెట్టినా మీరు సిద్ధమేనా? ఎప్పుడైనా పెట్టండి. అంతమందితో పెడతారా? ఆ డిబేట్లో నాకు ఈ ఇంటలెక్చువల్స్ అని చెప్తున్నారు కదా, 15% రిజర్వేషన్ 59 కులాలకు ఈ సైంటిఫిక్ మెథడ్ ద్వారా మేము పంచగలుగుతామని ఒప్పియమనండి. ఉద్యమం ఇప్పుడే మానేస్తా, ఇంకోసారి మీకు ఈ ఉద్యమంలో కనబడ. ముంబై మాఫియా తోటి, చాలా నొటోరియస్ క్రిమినల్స్ తోటి దిగంబర్ కాంబ్లేకు సంబంధాలు ఉన్నాయి. మాఫియా అనే ప్రచారం అయితే ఉంది. దానికి కారణం కూడా ఒకటి బలమైన ఆధారం ఏంటంటే, బాంబే వెళ్ళినప్పుడల్లా వాళ్ళతో ఉంటాను, వాళ్ళతో తిరుగుతాను. ఎస్సీ వర్గీకరణతో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? వర్గీకరణ జరిగితే మాదిగలు లాభపడతారు, మాలలు పూర్తిగా నష్టపోతారు అనేటువంటిది వర్గీకరణను వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళ వాదన. వర్గీకరణ జరిగితే మాదిగలు లాభపడటమేమో కానీ ఎస్సీ ఉపకులాలు మొత్తం అంతా నాశనం అయిపోతాయి అనేటువంటిది మరొక వాదన. వాదనలు, సంవాదాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఒకనాడు అన్నదమ్ముల్లా కలిసి మెలిసి ఉన్నటువంటి మాల మాదిగలు ఇప్పుడు వర్గీకరణ కారంగా కొట్టుకు చస్తున్నారు అనేటువంటిది ఓపెన్ సీక్రెట్. ఎస్సీ క్లాసిఫికేషన్స్తో ఎవరికి లాభం, ఎవరికి నష్టం అనేటువంటి పరిణామాలపై ఇన్ డీటెయిల్గా, ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. లెట్స్ ఇన్వైట్ సమతా సైనిక్ దళ్ నేషనల్ జనరల్ సెక్రటరీ, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీ దిగంబర్ కాంబ్లే గారు ఆన్ టు ద డయల్ న్యూస్ హాట్ సీట్ విత్ విజయ్ సాధు. కాంబ్లే గారు నమస్తే, హార్టీ వెల్కమ్ టు డయల్ న్యూస్. థ్యాంక్ యూ. లెట్స్ హ్యావ్ ఎ ఫెయిర్ అండ్ హిట్ డిబేట్. సో అందుకోసమే మీ షెడ్యూల్ చాలా టైట్గా ఉన్నప్పటికీ ఇన్సిస్టెడ్ యూ టు కమ్ సిట్ ఆన్ హాట్ సీట్. లెట్స్ స్టార్ట్. నాకు తెలిసి ఎన్నో ఏళ్లుగా ఉద్యమాల్లో ఉన్నారు మీరు. సమతా సైనిక్ దళ్ జనరల్ సెక్రటరీగా, ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా నేషనల్ జనరల్ సెక్రటరీగా ఎన్నో సభలు, ఎన్నో సమావేశాలు, ఎన్నో డైలాగులు, ఎన్నో డిబేట్లు, ఇవన్నింటినీ పక్కన పెట్టేసి కేవలం వర్గీకరణ మీద ఇప్పుడు మీరు గొంతెత్తి ఆడుతున్నారు, పాడుతున్నారు, గర్జిస్తున్నారు. మీ స్థాయిని మీరు తగ్గించుకున్నట్టుగా నాకు అనిపిస్తోంది. మీకు అనిపించడం లేదా? స్థాయి తగ్గే విషయం కాదు. సుప్రీంకోర్టు ద్వారా భారతదేశ రాజ్యాంగం మీద జరిగినటువంటి అతిపెద్ద దాడి అది, వర్గీకరణ అనే అంశం మీద. దాడియా? ఎస్. రిజర్వేషన్ల మీద ఈ దేశ చరిత్రలోనే సుప్రీంకోర్టు ద్వారా జరిగిన అతిపెద్ద దాడి అది. ఒక వాస్తవ విషయం చెప్తాను నేను. అసలు ఈ అంశాన్ని ఎంచుకునేటప్పుడు నాకున్న బోలెడు ఛాలెంజెస్ ఉన్నాయి. అసలు ఇది ఎత్తుకోవాల్సిన అంశం కూడా కాదు. కారణం ఏంటంటే, ఈ దేశం మొత్తం ఎంప్లాయ్మెంట్లో 92% ఎంప్లాయ్మెంట్ అనేది అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ నుండి వస్తుంది. ఓన్లీ 8% ఆర్గనైజ్డ్ సెక్టార్. ఆ 8%లో 5% ప్రైవేట్ సెక్టార్, 3% గవర్నమెంట్ సెక్టార్. ఈ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ 3% ఉంది. ఆ 3%లో 2% ప్రమోషన్ బేస్డ్ ద్వారా భర్తీ అవుతుంది.
1% ఎంప్లాయ్మెంట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చేది. ఆ 1%లో 50% జనరల్ కేటగిరీ, 50% రిజర్వ్డ్ కేటగిరీ. అంటే 0.5%లో 27% బీసీలు, 15% ఎస్సీలు, 8% ఎస్టీలు. ఇది రిజర్వేషన్ యొక్క ప్యాటర్న్. 99.5% ఈ దేశం యొక్క సంపత్తి విషయాల మీద మాట్లాడకుండా కేవలం 0.5%, అందులో 15% గురించి మాట్లాడడం దౌర్భాగ్యము. కానీ ఇక్కడ విషయం ఏమిటంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అత్యంత కష్టపడి వ్యవస్థతో పోరాటం చేసి రిజర్వేషన్లను సాధించుకున్నారు. ఈ సాధించుకున్నటువంటి రిజర్వేషన్లు తన లక్ష్యాలను పూర్తి చేసుకోకంటే ముందే సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ల మీద దేశ చరిత్రనే అతిపెద్ద దాడి జరిగింది. ఇది చాలామందికి అర్థం కాక ఇది మా కులానికి న్యాయం చేస్తుంది, ఇది ఉపకులాలకు న్యాయం చేస్తుంది అని దాన్ని స్పష్టంగా చదివినోడు ఎవడు లేడు. సుప్రీంకోర్టు ద్వారా దాడి ఎందుకు అంటున్నా అంటే వాస్తవానికి ఆ మొత్తం జడ్జిమెంట్ 526 పేజీల జడ్జిమెంట్, దాని జడ్జిమెంట్ అనరాదు. ఇంకో విషయం ఏంటంటే సుప్రీంకోర్టు చరిత్రలోనే ఇటువంటి విచిత్రమైన సంఘటన ఎన్నడూ జరగలేదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఇస్తుంది వాస్తవమే, కానీ ఇది జడ్జిమెంట్ కాదు. జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఇచ్చిందంటే అన్ని రాష్ట్రాలు మ్యాండేటరీగా ఫాలో కావాల్సిందే, ఇంప్లిమెంట్ చేయాల్సిందే. కానీ ఇది జడ్జిమెంట్ కాదు కాబట్టి ఆయా రాష్ట్రాలు ఈ విధంగా చేసుకుంటే చేసుకోవచ్చు అని గైడ్ లైన్సెస్ ఇచ్చింది. సో చేసుకుంటే చేసుకోవచ్చు అంది కాబట్టి మీరు గైడ్ లైన్స్ అంటున్నారు. గైడ్ లైన్స్, జడ్జిమెంట్ అనట్లేదు ఎక్కడ. జడ్జిమెంట్ ఎట్లయింది? జడ్జిమెంట్ అంటే మ్యాండేటరీ, తప్పనిసరిగా పాటించాల్సిందే. చేసుకోవచ్చు అంటే అభిప్రాయం మీకు ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. అయితే విషయం ఏంటంటే అభిప్రాయాన్ని మీరు ఏ విధంగా సీరియస్ తీసుకుంటారు? అదే సుప్రీంకోర్టులో లక్ష్మీకుట్టి వర్సెస్ కేరళ కేసులో చాలా స్పష్టంగా ఏం చెప్పిందంటే న్యాయమూర్తుల అభిప్రాయాలను న్యాయస్థానం అభిప్రాయాలుగా పరిగణలోకి తీసుకురాదు. ఒక పాయింట్. ఓకే, న్యాయమూర్తుల అభిప్రాయాలను న్యాయస్థానం అభిప్రాయంగా పరిగణలోకి తీసుకురాదు. న్యాయమూర్తులు రాజ్యాంగానికి లోబడి మాత్రమే తీర్పు ఇవ్వాలి. అదే కేసులో మాట చెప్తున్నా. ఎగ్జాక్ట్లీ. న్యాయమూర్తులు రాజ్యాంగం ద్వారా ఇతర సంస్థలకు ఇచ్చినటువంటి హక్కుల విషయంలో జోక్యం చేసుకోకుండా తీర్పులు ఇవ్వాలని చెప్పింది. ఈ మూడింటిని ఉల్లంఘించింది ఈ 6 జడ్జిలు. ఒకటి జడ్జిమెంట్ ఇవ్వలేదు, సలహాలు ఇచ్చిండ్రు. సలహాలు అది న్యాయస్థాన సలహాలుగా ఎలా పరిగణలోకి తీసుకుంటాం? రెండవది, ఎస్సీ ఎస్టీల విషయంలో కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వమైనా చర్చ చేసేదున్నా, ఇంక్లూడ్ చేసేదున్నా, తీసేసేదున్నా లేదా ఇతర ఏది చేసేదున్నా ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం ఎస్సీ నేషనల్ కమిషన్ను సంప్రదించిన తర్వాత మాత్రమే చేయాలి. ఈ 6 జడ్జిలు నేషనల్ కమిషన్ను సంప్రదించారా? లేదు. అంటే రాజ్యాంగం ఎస్సీ కమిషన్కి ఇచ్చినటువంటి ఏదైతే పవర్స్ ఉందో దాన్ని ఉల్లంఘించింది కదా, కాలం రాసింది కదా. మరి అది జడ్జిమెంట్ ఎట్లా అవుతుంది? సరే, జడ్జిమెంట్ ఇచ్చారనుకుందాం. దీంట్లో ఎస్సీ కులాల్లో ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన వాదన ఏంటంటే మాదిగలకు న్యాయం జరుగుతుందని ప్రచారం చేస్తున్నారు. దౌర్భాగ్యం ఏంటంటే ఈ ప్రచారంలో అసలు ఈ జడ్జిమెంట్ చదివినోడు ఎవడు లేడు. మాదిగలకు నిజంగా ఆ జడ్జిమెంట్ ద్వారా న్యాయం జరుగుతుందని ఏ మాదిగ ఇంటలెక్చువల్ అయినా నిరూపణ చేస్తే నేను ఈ ఉద్యమం నుండి బయటకు వెళ్ళిపోతా. ఎందుకు 30 ఏళ్లుగా ఉద్యమాన్ని మోస్తున్నటువంటి వ్యక్తి మందకృష్ణ మాదిగే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని ఖచ్చితంగా అమలు పరచాల్సిందని చెప్పి వాదిస్తున్నాడు కదా. ఆయనకన్నా ఇంకా స్పెసిఫిక్ ఫినామినన్ ఎవరు ఉంటారు? ఇక్కడ విషయం ఏంటంటే నేను గతం నుండి చాలా స్పష్టంగా చెప్తున్నా, కృష్ణ మాదిగ నాయకుడు కాదు. మాదిగ నాయకుడు కాదా? మాదిగల సంక్షేమం కొరకు పని చేయట్లేదు ఆయన. ఇది చాలా అసంబద్ధమైన వాదన కాంబ్లే గారు. ఆయన విప్లవోద్యమంలోనే న్యాయబద్ధంగా లేడు. ఎలా చెప్పగలరు మీరు మందకృష్ణ మాదిగ విప్లవోద్యమంలో న్యాయబద్ధంగా లేరు అని? అతన్ని ఎల్లగొట్టి ఎన్కౌంటర్ చేయమంటే ప్రాణాలు కాపాడుకోవడానికి మళ్ళీ ఒక మాలోడి దగ్గర పోయి చేరుకున్నాడు, కేజీ సత్యమూర్తి దగ్గర. ఈ విషయం తెలుసు కదా మీకు. శివసాగర్ అతన్ని ఎల్లగొట్టి ఎన్కౌంటర్ చేయమని విప్లవోద్యమం ఆ సమయంలో చెప్పలేదా? ఈయన ఫేర్ క్యాండిడేట్ అయితే
అది ఎందుకు జరగాల? ఒకవేళ మందకృష్ణ మాదిగ ఫెయిర్ క్యాండిడేట్ కాకపోతే, మందకృష్ణ మాదిగని విప్లవోద్యమం వెళ్ళగొట్టే ఉంటే వర్గీకరణకు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మావోయిస్ట్ ఓకే చెప్పింది కదా, సమర్థించింది కదా. అవును. మీరు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 25th November 1949 అండ్ 26 November 1949 కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఇచ్చినటువంటి స్పీచ్ గమనించవచ్చు. ఆ కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో ఈ రాజ్యాంగాన్ని ఇక్కడ ఉన్నటువంటి కమ్యూనిస్టులు వ్యతిరేకిస్తున్నారు అని బాబాసాహెబ్ అంబేద్కర్ గారే ముందుగా హెచ్చరిక చేస్తున్నారు. నేనేమంటున్నా, మీ పోరాటంలో న్యాయం ఉంటే, మీ పోరాటం ఒక కమ్యూనిటీకి సామాజిక న్యాయం చేకూర్చేది ఉంటే మీకు 30 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? ఇది ఒక పాయింట్, ఆలోచన చేయండి. కమ్యూనిస్టు పార్టీలు మద్దతు ఇచ్చినాయి, కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది, టీడీపీ పార్టీ మద్దతు ఇచ్చింది. రాజశేఖర్ రెడ్డి గారు 2005లో అసెంబ్లీలో బిల్లును తీర్మానం చేసి కేంద్రానికి పంపించాడు. కేంద్రం ఆయా రాష్ట్రాల అభిప్రాయం కొరకు ఇతర రాష్ట్రాలకు పంపించింది. ఇతర రాష్ట్రాలు చూస్తే ఒక పంజాబ్ రాష్ట్రం తప్ప, హర్యానా రాష్ట్రం తప్ప దేశంలోని ఏ రాష్ట్రం కూడా దీన్ని ఒప్పుకోలేదు. 8 రాష్ట్రాలు తిరస్కరించినాయి, మిగతా రాష్ట్రాలు మౌనం వహించినాయి. కాంగ్రెస్కి అర్థమైంది పార్లమెంట్లో దీన్ని చట్టం చేయలేమని. రాజశేఖర్ రెడ్డి గారు చేయాలనే కదా అసెంబ్లీలో బిల్లు తీర్మానం చేసింది. తీర్మానం చేసిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో ఎందుకు చేయకపోయింది? 341ను సవరించాలంటే సవరణ చట్టంలో దేశంలోని 50% రాష్ట్రాల అసెంబ్లీలో బిల్లు ఆమోదించిన తర్వాత మాత్రమే 2 ఉభయ సభలో బిల్లును ఆమోదించాలి. ఒక 2 రాష్ట్రాలు తప్ప మిగతా ఏ రాష్ట్రం దీన్ని అంగీకరించలేదు, ఒప్పుకోలేదు. కాబట్టి పార్లమెంట్లో చట్టం కాదు. ఒకవేళ మీ పోరాటం న్యాయబద్ధం అయితే మీకు 30 సంవత్సరాలు ఎందుకు పడుతుంది? మీ పోరాటం రాజ్యాంగానికి వ్యతిరేకమైనది, రాజ్యాంగ స్వరూపానికి వ్యతిరేకమైనది, రాజ్యాంగం రిజర్వేషన్లకు ఇచ్చినటువంటి డెఫినేషన్కు వ్యతిరేకమైనది. కాబట్టి మీకు 30 సంవత్సరాలు పట్టింది. భారత రాజ్యాంగం ఎంత దృఢమైనదో అంత అదృఢమైనది కూడా. అందుకే అవసరమైనప్పుడు రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చు అని చెప్పి అన్నారు. ఇప్పటి వరకు సవరణలు జరిగాయి. ఒకవేళ నిజంగా అది రాజ్యాంగానికి వ్యతిరేకమే అయితే, మాదిగలకి ఇప్పటికీ అన్యాయం జరుగుతూ ఉంటే ఏమవుతుంది? రాజ్యాంగాన్ని సవరించుకుంటే తప్పేంటి? సరే, న్యాయం అన్యాయం అనేది చాలా విషయాలు చాలామంది మాదిగల సభలో వెళ్ళేసి మాట్లాడుతున్నారు, ఇంటర్వ్యూలలో మాట్లాడుతున్నారు. నేనేమంటున్నా, మీ వేదిక ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి 1262 కులాలు, ఈ తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాలు కలిపితే 59 కులాలు. ఆంధ్రప్రదేశ్ ఇక్కడ రాకంటే ముందు హైదరాబాద్ రాష్ట్రంలో 34 కులాలే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవతల వెళ్ళిపోయింది కాబట్టి హైదరాబాద్ రాష్ట్రంలో, అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎస్సీలో 34 కులాలు. ఇప్పుడు ఏ రాష్ట్ర ప్రభుత్వము ఫలానా కులం ఈ విధంగా లబ్ధి పొందింది, ఫలానా కులం ఈ విధంగా నష్టపోయింది అని మీకు అథ్లెంటిక్ ఒక డాటా ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం ఏమని ఇచ్చిందా? దీని ప్రమాణాలు ఏంటి అంటున్నా. దీని ప్రమాణాలు ఏమిటి? ఏ విధంగా చెప్తున్నారు మీరు? ఏ విధంగా చెప్తున్నారంటే, ఆ చదువు లేనటువంటి 4వ తరగతి క్యాండిడేట్ చేతిలో కొన్ని పేపర్లు పెట్టుకొని మాలలు దొబ్బి తిన్నారు, మాలలు దోచుక తిన్నారు అని మాలల మీద విషం కక్కుతూ గత 30 సంవత్సరాల నుండి ఉద్యమం చేస్తుండు. సరే, ఈ కృష్ణ మాదిగల కొరకు ఉద్యమం చేసి ఉన్నట్లయితే నాలాంటోడు బయటకు వచ్చేటోడు కాదు. కృష్ణ మాదిగ ఆర్ఎస్ఎస్ కొరకు ఉద్యమం చేస్తున్నాడు. ఇది చాలా దుర్మార్గమైనటువంటి ఆరోపణ. ఆర్ఎస్ఎస్ కోసం చేయటం ఏంటి? ఆధారాలతో. ఆర్ఎస్ఎస్ మొత్తం అంతా కూడా ఆధిపత్య కులాలతో, అగ్రవర్ణాలతో నిండి ఉంటుంది. బహుశా కొంత దళిత సామాజిక వర్గం ఈ మధ్యనే ఎమర్జ్ అవుతుందేమో. మందకృష్ణ మాదిగ పోరాడింది మాదిగ సమాజాని కోసం అయితే అసలు ఆర్ఎస్ఎస్కి దీనికి ఏం సంబంధం? అసలు కృష్ణ మాదిగ ఆర్ఎస్ఎస్ అతను అని నేను ఆధారాలతో నిరూపిస్తా, కాదు అని అతన్ని వచ్చి చెప్పమనండి. బహిరంగ సవాల్. విజయ్ గారు, నేను ఒక విషయం చెప్తా. నేను ఇప్పటివరకు ఎన్ని ఇంటర్వ్యూలు చేసినాను, నేను చాలా స్పష్టంగా ఒకే ఒక పాయింట్ మీద కాన్సన్ట్రేట్ చేస్తా. నేను ఒక బుద్ధిస్ట్గా రెఫరెన్స్ లేనిది, ఆధారాలు లేనిది, గాలి మాటలు నేను మాట్లాడను. కృష్ణ మాదిగ ఆర్ఎస్ఎస్ కొరకు పనిచేస్తున్నాడు, ఆర్ఎస్ఎస్ ఎజెండాలో పనిచేస్తున్నాడు. నేను ఆధారాలు ఇస్తా. మీకు ఇవ్వమంటారా? ప్రకాశం జిల్లా ఈదుమూడిలో ప్రారంభమైనటువంటి ఎంఆర్పిఎస్ ఉద్యమము అప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఉందా,
ఎంఆర్పిఎస్తో పాటు ఎంఆర్పిఎస్ ఆవిర్భావం వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది అనేటువంటిది మీ ఆరోపణ. ఎస్, ఎంఆర్పిఎస్ ఆవిర్భావం వెనుకనే ఆర్ఎస్ఎస్ ఉంది. హౌ కెన్ యూ సే? మీకు దానికి ఆధారం ఇవ్వాల్సి వస్తే మీకు ఐడియా ఉండొచ్చు, మీరు ఆల్రెడీ యాక్టివ్ జర్నలిస్ట్. నేను చూస్తున్నటువంటి సమాజంలో ఒక ఇంటెలెక్చువల్ జర్నలిస్ట్గా మిమ్మల్ని నేను చూస్తాను. లోక్మత్ సమాచార్ 22 జనవరి 1994 ఆర్ఎస్ఎస్ది ఒక లీక్ అయినటువంటి రహస్య పత్రాన్ని పబ్లిష్ చేసింది. ఇది ఆల్మోస్ట్ తెలుగు రాష్ట్రాలు అనేక పాంప్లెట్ రూపంలో వచ్చింది. పీడిఎఫ్ కూడా ఉంది కదా, నేను చదివాను. దాని పీడిఎఫ్ కూడా ఉంది. మన దగ్గర బ్రజ్ రంజన్ ముని రాసినటువంటి డీబ్రాహ్మణైజేషన్ పుస్తకం తెలుగులో ట్రాన్స్లేషన్ అయింది, మడి విప్పిన చరిత్ర. అందులో పేజ్ నెంబర్ 254లో ఆర్ఎస్ఎస్ రహస్య పత్రం మీద డిస్కషన్ చేస్తాడు రచయిత బ్రజ్ రంజన్ ముని. అయితే ఈ పత్రంలో ఉన్నటువంటి అంశాలను ఆ గత 30 సంవత్సరాల నుండి మోస్తున్నది ఈ రాష్ట్రంలో కృష్ణమాదిగనే. దాంట్లో ఒక అంశం, 25 అంశాలు ఉన్నాయి. ఈయన మోస్తున్న అంశాలు చెప్తా. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి కాకుండా జాగ్రత్త పడాలి. ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు పూర్తి కాకుండా జాగ్రత్త పడాలి. ఎంఆర్పిఎస్ మూమెంట్ ఆవిర్భావం తర్వాత ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ అవ్వడం ఆగిపోయింది. మన దగ్గర కిరణ్ కుమార్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చివరి ముఖ్యమంత్రి, ఆయన అసెంబ్లీ సాక్షిగా బ్యాక్లాగ్ పోస్టులు 2.5 లక్షలు ఉన్నాయని అన్నాడు. ఎగ్జాక్ట్లీ, అవును అన్నాడు కదా, అన్నాడు. 2.5 లక్షల బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా ఉన్నాయి. తర్వాత 2 తెలుగు రాష్ట్రాలు సపరేట్ అయిన తర్వాత దాన్ని జనరల్ పోస్టులుగా మార్చేసి ఇక్కడ రిక్రూట్మెంట్ చేశారు, అక్కడ రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండాలో భాగంగా ఎస్సీ ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాకుండా జాగ్రత్త పడాలని ఆర్ఎస్ఎస్ ఏదైతే ఎజెండాను ఎన్నుకున్నదో, కృష్ణమాదిగా వచ్చినప్పటి నుండి 2,50,000 ఉద్యోగాలు బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ కాలేదు. అంటే 2,50,000 ఉద్యోగాలను నష్టపరిచింది ఎవరు? భర్తీ కాకుండా జాగ్రత్త పడ్డాడు ఎవడు? కృష్ణమాదిగా. ప్రభుత్వాలు చేయలేకపోతే మందకృష్ణమాదికి ఏం సంబంధం? ప్రభుత్వాలు ఇప్పుడు ఒక విషయం చెప్తా. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఇవ్వడం ఆలస్యం. ఇతను డైరెక్ట్ ముఖ్యమంత్రి దగ్గర వెళ్ళేసి వర్గీకరణ చేసే వరకు రిక్రూట్మెంట్ ఇవ్వద్దు అని వార్నింగ్ ఇస్తున్నాడు. బ్లాక్మెయిల్ చేస్తాడు ఈయన బ్లాక్మెయిలర్. ఈ దేశంలోనే అతిపెద్ద బ్లాక్మెయిలర్. ఈ దేశంలో మోడీ కంటే అబద్ధాల కోరేవాడంటే కృష్ణమాదిగనే. నేను అన్ని నిరూపిస్తాను మీకు. ఆయన చెప్పే ప్రతి మాట అబద్ధము, అన్ని నిరూపించి వెళ్ళిపోతాను నేను. ఇప్పుడు ఈయన బ్లాక్మెయిల్ చేశాడు, టీఎస్పీఎస్ చైర్మన్ కలిశాడు. అట్లా పోస్టులు రిక్రూట్మెంట్ ఇస్తారు వర్గీకరణ అంశం తేలిన తర్వాతనే అన్నాడు. ఎప్పుడైతే గవర్నమెంట్ రిక్రూట్మెంట్ ఇస్తా అంటుందో వర్గీకరణ అంశం తేలే వరకు మీరు రిక్రూట్మెంట్ చేయకూడదని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాడు. వర్గీకరణ ఉద్యమం చేసేదే ఉపాధి కోసం, ఉద్యోగం కోసం, మిగతా వాటి కోసం. మరి వర్గీకరణ అయితే ఆ కమ్యూనిటీకి, మాదిగ కమ్యూనిటీకి మేలు జరుగుతుంది కాబట్టి వద్దంటున్నాడు. దాన్ని బ్లాక్మెయిలింగ్ ఎట్లా అంటాం మనం? అది మాదిగ కమ్యూనిటీకి ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే, వర్గీకరణ అనేది రాజ్యాంగానికి వ్యతిరేకమైన పోరాటం అండి. రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకమైన పోరాటం. కృష్ణమాదిగ ఇంకా 100 జన్మలు ఎత్తిన వర్గీకరణ జరగదు. ఎందుకు? 2000 నుంచి 2004 వరకు జరిగినటువంటి వర్గీకరణ అమలు కాలేదా? అప్పుడు మాదిగల ఉద్యోగాలు సంపాదించుకోలేదా? 2004లో ఈవి చెన్నయ్య జడ్జిమెంట్ విషయంలో 5 జడ్జిల ధర్మాసనం చాలా స్పష్టంగా ఇచ్చినటువంటి ఆ వర్గీకరణ ఆర్డినెన్స్ బిల్లు ఏదైతే ఉందో అది రాజ్యాంగ స్వరూపానికి విఘాతం కల్పించేది. 341 వర్గీకరించడం పాసిబుల్ కాదు, అది చట్టరీత్యా నేరము. 341 హోమోజీనియస్ కమ్యూనిటీ కాబట్టి దీన్ని వర్గీకరించరాదని 5 జడ్జిల ధర్మాసనం తీర్పిచ్చేసి కొట్టేసింది. ఇంకో విచిత్రమైన విషయం చెప్తా. మీ ఇంటర్వ్యూలోనే ఎక్కడనో వర్గీకరణ జరిగిన తర్వాత ఇన్ని ఉద్యోగాలు మాకు సపరేట్గా వచ్చినాయి అని అన్నారు. సరే, సపరేట్గా వచ్చినాయి, ఎక్కువ వచ్చినాయి, లబ్ధి పొందిన విషయం పక్కన పెడితే ఇక్కడ మాలల గొప్పతనం చెప్తాం మేము. ఆ జడ్జిమెంట్ టైంలో ఈ 4 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ అయినటువంటి ఉద్యోగాలను ఏం చేద్దామని జడ్జి ప్రశ్నిస్తే, ఒకవేళ ఖచ్చితంగా వెనక్కి తీసుకోవాల్సిందే అనే ఒక మాట అక్కడ పిటిషనర్ చెప్పి ఉంటే వీళ్ళు చూయిస్తున్న లెక్క ఉండేది కాదు, చరిత్రలో ఉండేది కాదు, అన్నీ వెళ్ళిపోయేటి బ్యాక్. కానీ మాలల గొప్పతనం ఏంటంటే ఆల్రెడీ ఇచ్చేశారు, ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడతారు,
వాళ్ళు ఆశలతో ఉంటారు, వాళ్ళ ఆశల్ని భంగం కల్పించే అర్హత మనకు లేదు, వదిలేయండి వాళ్ళని అలానే, ఇప్పటి నుండి ఇవి జరగకుండా చూడండి అని గొప్పగా అక్కడ చెప్పడం జరిగింది. ఒకవేళ ఆ రోజు ఈవి చెన్నై జడ్జిమెంట్లో ఈ 4 సంవత్సరాల నుండి రాజ్యాంగానికి వ్యతిరేకంగా అక్రమంగా రిక్రూట్మెంట్ అయినటువంటి వాళ్ళను వెనక్కి తీసుకోవాలి అనే ఒక మాట అని ఉంటే ఇప్పుడు ఈ లెక్కలు వీళ్ళు చూపించడానికి ఆధారాలు ఉండేటివి కావు. విషయము ఇప్పుడు మీరు చాలామంది ఏం చూస్తున్నారంటే ఇది మాదిగల పోరాటం అని చూస్తున్నారు. కృష్ణమాదిగ ఇంకో విచిత్రం ఏంటంటే, ఒక పెద్ద అబద్ధం ఏం చెప్తున్నాడంటే నాది ఒక 59 కులాల పోరాటం, మాలలది సింగిల్ పోరాటం అంటున్నారు. మీకు విషయం చెప్తా, హైదరాబాద్లో సభ నిర్వహించినాం. ఈ సభ వెనకాల కేవలం మాలల ప్రయోజనాల కొరకు పెట్టింది అంటున్నారా? అసలు సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఏమిచ్చింది? ఎవరైనా ఒక మాదిగ ఇంటలెక్చువల్ని మీ సమక్షంలో డిబేట్ చేయమనండి నాతో. ఇది ఈ విధంగా మాదిగలకు న్యాయం చేస్తుందని నిరూపించమనండి. మీ డిబేట్లో నేను ఈ పోరాటం అక్కడి నుండి ఆపేస్తే తిరిగి ఈ పోరాటంలో భాగస్వామ్యం కాను. మాదిగ మేధావులు మాత్రమే కాకుండా ఎందరో మంది ప్రజాస్వామికవాదులు, ఐ కోట్ సమ్ ఆఫ్ పీపుల్, చనిపోయినటువంటి గద్దర్ కానీ, కాకి మాధవరావు గారు కానీ, లేకపోతే ప్రొఫెసర్ హరగోపాల్ కానీ, మిగతా వీళ్ళందరూ వర్గీకరణ ఉద్యమానికి సపోర్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు మేధావులు కాదు, వాళ్ళు చదువుకోలేదు, వాళ్ళు విద్యావంతులు కాదు, వాళ్ళకి లోకజ్ఞానం లేదు అని మీ ఉద్దేశమా? మీరు మాత్రమే అన్ని సత్యాలను తెలుసుకున్నటువంటి ఒక అహంకారమా? అహంకారం కాదు. మీరు కమ్యూనిస్టులది అడిగారు. విచిత్రం ఏంటంటే రాజ్యాంగ చట్టాలు తెలుసుకోకుండా కమ్యూనిస్టులు కేవలం సింపతి కొరకు మాత్రమే, మాదిగల మీద సింపతి చూపించడానికి అతను ఎన్నుకున్న అంశాన్ని మద్దతు ఇచ్చిండ్రు. మీరు ఇక దీన్ని సీరియస్గా అర్థం చేసుకోవాలంటే రిజర్వేషన్ యొక్క బేసిస్ ఏమిటి, దీని మీద రావాల్సి ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. రిజర్వేషన్ యొక్క బేసిస్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే, ఫస్ట్ రిప్రజెంటేషన్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు దాదాపు అతనికి వారికి 24 సంవత్సరాలు ఉంటాయి. 1919లో 1919లో సౌత్ బరో కమిషన్కు రిప్రజెంటేషన్ ఇస్తారు. ఇక్కడ ఒక అద్భుతమైన అందమైన సంఘటన చెప్తా మీకు. బాబాసాహెబ్ అంబేద్కర్ అప్పుడు లీడర్ కాదు. అన్టచబుల్స్ లీడర్ ఎవరంటే విఠల్ రామ్జీ సిందే అండ్ చండా భార్కర్. వీళ్ళిద్దరు పోయి అన్టచబుల్ కులాల యొక్క రిప్రజెంటేషన్ ఇస్తారు. ఆ రిప్రజెంటేషన్ ఏంటంటే, మాకు రోడ్ల మీద నడవనివ్వట్లేదు అంటరాని కారణం చేత, కాబట్టి మాకు రోడ్లు కావాలా, మాకు నీళ్లు తాగనివ్వట్లేదు, మాకు నీళ్లు కావాలా. అంటే అంటరాని కులం పేరిట వీళ్లకు ఏవైతే హక్కులు దక్కుతలేవో అవి మాకు సపరేట్గా కావాలని సౌత్ బరో కమిషన్కు వీళ్ళు రిప్రజెంటేషన్ ఇచ్చారు. దానికి 2 రోజుల తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు 1919లో సౌత్ బరో కమిషన్కు వెళ్ళి రిప్రజెంటేషన్ ఇచ్చారు. వారు ఏం అడిగారంటే, మా అన్టచబుల్ కులాలకు ఓటు హక్కు కావాలని అడుగుతారు. ఆ కమిషన్ మెంబర్ షాక్ అవుతారు. మీ లీడర్లేమో ఈ అంత లిస్టు పట్టుకొచ్చారు మీ సమస్యలది, నువ్వేమో ఓటు హక్కు కావాలంటున్నావు, ఓటు హక్కుతో వీటన్నిటికీ పరిష్కారం కనుక్కుంటావు అని అడిగితే బాబాసాహెబ్ ఏమంటారంటే, సార్ గత 100 సంవత్సరాల నుండి వాళ్ళు చెప్పినటువంటి లిస్టు జెన్యున్గా ఫ్యాక్టే, అంటరాని పేరిట మాకు ఇవన్నీ దక్కట్లేదు, అయినా ఈ రోజు వరకు మేము బ్రతికే ఉన్నాము. మాకు శాశ్వత పరిష్కారం కావాలి, ఓటు హక్కు అయితే వీటన్నిటికీ శాశ్వత పరిష్కారం దొరుకుతుంది, మాకు తాత్కాలిక అవసరాలు కాదు, శాశ్వత పరిష్కారం కావాలని చెప్తారు. 1919 సౌత్ బరో కమిషన్ తర్వాత 1927లో సైమన్ కమిషన్కు బాబాసాహెబ్ అంబేద్కర్ రిప్రజెంటేషన్ ఇస్తారు. 1929 to 1930 వరకు రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో అన్టచబుల్ కులాల గురించి రిప్రజెంటేషన్ ఇస్తారు, ప్రత్యేక నియోజకవర్గాలు కావాలని. దాని తర్వాత 1932లో పూనా ఒడంబడిక జరిగింది. ఈ అన్ని సంఘటనల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి సైమన్ కమిషన్ అయినా రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లైనా రిజర్వేషన్ యొక్క బేసిస్ ఏంటి, కులమా అని అడిగితే నో, కులం కాదు అని అంటారు. ఆర్థిక వెనుకబాటుతనమా అంటే నో, ఆర్థిక వెనుకబాటు కాదు అని అంటారు, వెనుకబాటుతనం కాదు అంటారు. మరి ఏంటి దాని బేసిస్ అంటే అన్టచబిలిటీ అంటారు. అంటరానితనం మూలంగా సమాజంలో నెలకొని ఉన్నటువంటి అసమానతలను తొలగించి సమానత్వాన్ని సాధించడానికి నాకు రిజర్వేషన్ కావాలని అంటారు. పూనా ఒడంబడికలో ఈరోజు కృష్ణమాదిగా అరువు తెచ్చుకున్నటువంటి జగ్జీవన్ రామ్ లీడర్ అరువు తెచ్చుకున్నాడు. ఆయన మా కులానికి ఈయన,
మాకు బాబాసాహెబ్ కాదనే ఒక సబ్జెక్ట్ తోటి జగజీవనరావును పట్టుకొచ్చాడు కదా. పూన ఓడంబడికలో జగజీవనరావు ఉన్నాడు. మరి హ్మ్. ఆయన ఎందుకు వర్గీకరణ గురించి మాట్లాడలేదు? మీరు వర్గీకరణకు ఐకాన్గా జగజీవనరావుని తీసుకున్నారు కదా. అఫ్కోర్స్ జగజీవనరామ్ అక్కడ అసలు అన్టచబుల్ కులాలకు ప్రత్యేక ప్రాతినిధ్యం అవసరమే లేదు, మా గాంధీ ప్రాణాలు ముఖ్యమని ఎంసీ రాజా అండ్ జగజీవనరామ్ గాంధీ పక్షాన సంతకం పెట్టారు. హ్మ్. అంటే ఈ దేశంలోనే రిజర్వేషన్ను మొట్టమొదటకు వ్యతిరేకించిన వ్యక్తి జగజీవనరామ్. హ్మ్. ఆ రోజు ఆయన అన్ని కులాలకు కావాలని అడగొచ్చు కదా. పూనా ఒడంబడికలో జరిగింది ఏంటి? అంటరాని కులాలకు ఈ రకమైన బెనిఫిట్స్ కావాలని జరిగింది కదా. స్పెషల్ ఎలక్టోరేట్స్ ఫర్ దళిత్. ఇంకో విషయము 1930 ఒక సంఘటన చెప్తా. ఈరోజు ఈ ఇంటలెక్చువల్స్ పేరిట చలామణి అవుతున్నటువంటి సోకాల్డ్ ఇంటలెక్చువల్స్ అంట నేను. హ్మ్. నిజంగా వీళ్ళు ఇంటలెక్చువల్స్ అయితే చరిత్ర తెలుసుకోవాలా, రాజ్యాంగం యొక్క స్వరూపం తెలుసుకోవాలా, రాజ్యాంగం ఏం చెప్తుంది తెలుసుకోవాలా, అది జరుగుతుందా తెలుసుకోవాలా, జరగదా తెలుసుకోవాలా, దాని తర్వాత మాట్లాడాలా. వీళ్ళు అమాంతంగా గాలికొచ్చిన ఇంటలెక్చువల్స్. వీళ్ళన్నీ తెలుసుకునే ప్రయత్నం ఎవడు చేయలేదు కూడా. 1930లో స్టార్ట్ కమిషన్కు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రిజర్వేషన్ల మీద రిప్రజెంటేషన్ ఇచ్చేటప్పుడు ఆ స్టార్ట్ కమిటీ మెంబర్స్ బాబాసాహెబ్ లిస్ట్ అవుట్ చేసినటువంటి క్యాస్ట్ లిస్టును చూసి వీళ్ళందరూ ఒకటే కులం అని అడుగుతారు. హ్మ్. బాబాసాహెబ్ కాదు అని అంటారు. వీళ్ళందరూ ఒకటేనా అంటే బాబాసాహెబ్ కాదంటున్నారు. ఇప్పుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ ఏమంటున్నాడంటే అన్టచబిలిటీ విత్ ఇన్ ద అన్టచబుల్, అంటే అన్టచబిలిటీ విత్ ఇన్ ద అన్టచబుల్స్లో ఉంది, అంటే అంటరాని కులాల మధ్య కూడా కుల వివక్షత ఉంది. ఏ రెఫరెన్స్ తీసుకుంటున్నాడు? ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రాజ్యాంగ చట్టాలకు లోబడి రెఫరెన్స్ తీసుకోకుండా ఒక అకాడమిక్ ఎగ్జాంపుల్ను తీసుకుంటూ, ఎవరిది అకాడమిక్ ఎగ్జాంపుల్? ఏబి షహా అనే సోషో ఆంథ్రోపాలజిస్ట్, మార్టిన్ మక్వాన్ అనే ఒక ఎన్జిఓ నడిపే క్యాండిడేట్ ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ ఏదైతే ఉందో, వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి డాక్యుమెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకొని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడుతున్నాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎప్పుడు మాట్లాడాలా? రాజ్యాంగ చట్టాలకు లోబడి మాట్లాడాలా. కానీ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అకాడమిక్ ఎగ్జాంపుల్స్ను బేస్ చేసుకొని జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. 1930లోనే బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చాలా స్పష్టంగా ఏం చెప్పిండ్రంటే వీళ్ళ మధ్య కూడా వివక్షత ఉంది. కానీ సవర్ణ కులాలు కుల వివక్షత మూలంగా వీరి మీద చూయించేటటువంటి వివక్షత ఏదైతే ఉందో అంత పెద్ద వివక్షత కాదు. వీళ్ళ గుడిసెలు ఒక దగ్గర ఉన్నాయి, వీళ్ళు ఒకే దగ్గర నుండి నీళ్లు తెచ్చుకొని దాక్కుంటారు, వీళ్ళు ఒకళ్ళ ఇంట్లో ఒకళ్ళు భోజనాలు చేసుకుంటారు, కలిసి అనేక పనులు చేసుకుంటారు. కానీ సంస్కృతి పరంగా వీళ్ళ మధ్య భేదం ఉండడం చేత ఒకరినొకరులో వివాహాలు చేసుకోరు. అంత తప్ప వీళ్ళపై సవర్ణ కులాలు చూపించే అంత వివక్షత వీళ్ళ మధ్య ఉండదు. వీళ్ళందరి కామన్ ఫ్యాక్టర్ అంటరానితనం. ఈ అన్ని కులాలు అంటరానితనం మూలంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కాబట్టి అంటరానితనాన్ని బేసిస్ చేసుకొని రిజర్వేషన్ ఇవ్వాలని స్టార్ట్ కమిటీకి రిపోర్ట్ ఇస్తాడు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఏమంటున్నాడు? సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ, ఒక కొత్త పదాన్ని తీసుకొస్తాడు మళ్ళా. ఖచ్చితత్వ సమానత్వాన్ని సాధించడానికంట. ఎప్పుడు ఖచ్చితత్వ సమానత్వాన్ని సాధించాలా? పూనా ఒడంబడికలో చేసుకున్న ఒప్పందం ఏంటి? అంటరానితనం పూర్తి స్థాయిలో నిర్మూలించే వరకు ఈ రిప్రజెంటేషన్ లేదా రిజర్వేషన్ ఉండాలి. నిర్మూలించబడిందా? అంటరానితనం కొనసాగుతుంది. కులం కారణం చేత ఈ దేశంలో దాడులు, దౌర్జన్యాలు, అన్యాయాలు, అత్యాచారాలు జరుగుతున్నాయి. ప్రతి 7 నిమిషాలకు ఎస్సీ ఎస్టీల మీద ఎక్కడో ఒక చేట అట్రాసిటీ జరుగుతుంది. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కు తెలియదా? రిజర్వేషన్ తన లక్ష్యాలను పూర్తి చేసుకోలేదు. అది అతనికి తెలిసినప్పుడు కూడా సబ్స్టాన్షియల్ ఈక్వాలిటీ స్థాపించాలి. కాబట్టి ఇది హోమోజీనియస్ కమ్యూనిటీ కాదు, ఇది హెట్రోజీనియస్ కమ్యూనిటీ, దీన్ని వర్గీకరించవచ్చు అని చెప్తున్నాడు ఆయన. రాజ్యాంగ చట్టాలకు లోబడి చేసి ఆయన మాట్లాడి ఉంటే, ఒక సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ మాట్లాడిన తర్వాత దిగంబర్ కామ్లే ఎవడండి దాన్ని వ్యతిరేకించడానికి? అది రాజ్యాంగ చట్టాలకు లోబడి లేదు కాబట్టి
మేము మాట్లాడాల్సి వస్తుంది. ఇప్పుడు చూడండి, స్టార్ట్ కమిటీకి ఇప్పుడు రిజర్వేషన్ యొక్క బేసిస్ ఏంటి, ఆర్టికల్ 340 యొక్క డెఫినేషన్ ఏంటి, 341 డెఫినేషన్ ఏంటి, 342 డెఫినేషన్ ఏంటి. మీరు వర్గీకరణ పేరిట ఏదైతే బయట రాజ్యాంగ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నారో దాని గురించి సంగతి ఏంటి? మాట్లాడితే కుండలో అన్నం ఉంది, సగం సగం తినాలా, అన్ననే మొత్తం తింటే ఎట్లా, 30 ఎకరాల భూమి ఉంది, 3 అన్నదమ్ములు పంచుకోవాలా, పెద్దనే తింటే ఎట్లా? రిజర్వేషన్ యొక్క క్రైటీరియా ఎకనామిక్ క్రైటీరియా కాదు. రిజర్వేషన్ తన లక్ష్యాలను ఈ రోజు వరకు పూర్తి చేయలేదు. నిజంగానే హరగోపాల్కు ఇంటలెక్చువాలిటీ ఉంటే రిజర్వేషన్ తన లక్ష్యాలను ఈ రోజు వరకు పూర్తి చేయలేదు, భారత ప్రభుత్వం దాన్ని పూర్తి చేయాలని పోరాటం చేయాలా. ఈ విధంగా వచ్చినటువంటి ప్రతి ఇంటలెక్చువల్ చిట్ట విప్పమంటే బోలెడంతే, కానీ సబ్జెక్ట్ డివియేట్ కావద్దని చెప్పట్లేదు నేను. మాలల సభ వర్గీకరణను వ్యతిరేకించడానికి కాదు, మాలల సభ మాదిగల మీద వ్యతిరేకతతో పెట్టింది కాదు. సుప్రీంకోర్టు ద్వారా బీజేపీ ప్రభుత్వము బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రిజర్వేషన్ల మీద దాడి చేసింది. ఈ దేశంలో ఉన్నటువంటి 1262 ఎస్సీ కులాలకు, 1000 ఎస్టీ కులాలకు ఈ సుప్రీంకోర్టు 6 జడ్జిల ధర్మాసనం అన్యాయం చేస్తుంది. దాని కొరకు మాలలు పోరాటం చేశారు. కృష్ణమాదిగా ఇదే గ్రౌండ్లో నీ సభకు నరేంద్ర మోడీ వచ్చాడు, నువ్వు అతని భుజాల మీద పడి ఏడ్చావు. గతంలో వెంకయ్యనాయుడు కాళ్ళ మీద పడ్డావు. నువ్వు కాళ్ళ మీద పడతావా, నరేంద్ర మోడీ బొంద మీద పడతావా, దేని మీద పడతావు? కానీ 341 పార్లమెంట్లో చట్టం చెయ్యి. ఓకే, 341 పార్లమెంట్లో చట్టం చేసి వర్గీకరణ చేసుకో. మాలలు ఎక్కడ నీకు ఆటం కాదని స్పష్టంగా సభలో చెప్తున్నాం. ఎందుకు మాదిగల మీద మాలలు కూడా విషం కక్కుతున్నారు కదా, కొట్టుకున్నారు కదా. కారంచేడు, చుండూరు ఉద్యమాలలో ఒకరికి మద్దతుగా ఇంకొకరు నిలబడినటువంటి గొప్ప అణగారిన కులాలు మాలా మాదిగ, చుండూరు కానీ కారంచేడు కానీ. కానీ ఇప్పుడు వర్గీకరణ పేరుతో మీరు ఒక సభ పెడితే వాళ్ళొక సభ పెడితే మీరు కృష్ణమాదిగా చుండూరులో నేను పాల్గొన్న, వ్యతిరేకించిన అది ఇది అంటున్నాడు కదా. మీకు లైవ్లో నేను చుండూరు బాధితుడితో మాట్లాడిస్తా, నాకు అవకాశం ఇస్తే తప్పకుండా కాల్ చేయిస్తా. చుండూరు బాధితుడు ఇతను పోయి అక్కడ సెటిల్మెంట్ చేసే వ్యవహారం చేస్తే చుండూరు బాధితులు ఇతను ఎల్లగొట్టారు అక్కడ నుండి. నేను బాధితుడితో ఫోన్లో మాట్లాడిస్తా ఇప్పుడు మీకు. ఆ బాధితుడు కూడా మాలా అయి ఉంటాడు. అదే బాధితుడు ఏ కులమో నాకు తెలియదు. బాధితుడు ఏ కులము కూడా నేను తెలుసుకునే ప్రయత్నం చేయాలి. చుండూరులో మెజారిటీ బాధితులు మాలలు, తర్వాత మాదిగలే కదా. ఆర్ఎస్ఎస్ ఎజెండా ఏమిటంటే దేశంలోని ఎస్సీ అంటే శూద్ర కులాల మధ్య రకరకాల అంశాలతో గొడవలు పెట్టించాలి. కారణం ఏంటి? కారం చెడులో ఏకమయ్యారు. ఏం చేశారు? ఆ పోరాటాన్ని దేశవ్యాప్తం చేశారు. ఏం జరిగింది? గవర్నమెంటే దిగి వచ్చి ఎస్సీ ఎస్టీ యాక్ట్ చేయాల్సి వచ్చింది. కాబట్టి ఎస్సీ కులాల మధ్య చిచ్చు పెట్టాలి. అంశం ఏదైనా కావచ్చు, మీకు అంశం బ్యూటిఫుల్గా కనబడుతుంది. మాదిగలు వెనుకబడ్డారు, మాదిగలకు న్యాయం జరగాలని. ఏ రోజైనా మాలలు మాదిగలను విడిచిపెట్టున్నారా? ఇక్కడ సంఘటన జరిగితే రక్షించడానికి వెళ్ళింది మాలలు, ప్రాణాలు కోల్పోయింది మాలలు, దాడులు జరిగింది మాలల మీద. ప్రతిసారి వ్యవస్థ మాలల్ని టార్గెట్ చేస్తూ వచ్చింది. మాదిగల మీద వివక్ష చూపించారా? ప్రాణాలు సైతం అర్పించారు మాలలు. కానీ మీరు బయట సమాజంలో విష ప్రచారం చేస్తూ ఉన్నారు. ఏ కారణం చేత మీరు? నేనేమంటున్నానంటే మేము మాలను స్పష్టంగా చెప్తున్నామండి, 341 పార్లమెంట్లో చట్టం చేసుకోండి అంటున్నాం. ఇప్పుడు మీరు 6 జడ్జిలు ఇచ్చారు కదా, అయిపోయింది కదా అని మీరు అందరు అంటున్నారు. సుప్రీంకోర్టు చరిత్రలో 9 మంది జడ్జిల ధర్మాసనం కూర్చున్న సందర్భం ఉంది. అది ఇందిరా సహాని కేసులో ఒక ప్రత్యేక కేసు ఉంది. ఆ కేసు 13 మంది జడ్జిలు కూర్చున్నారు. కేశవానంద భారతి కేసు చాలా గ్రేట్ రిఫరల్ స్టడీ కేసు కదా. కేశవానంద భారతి కేసులో అంటే రేపు మీకు అనుకూలంగా ఉన్నటువంటి ఈ వ్యవస్థను మేనేజ్ చేసి ఇది చేశారు కదా, రాజ్యాంగ చట్టాలకు వ్యతిరేకంగా తెచ్చి, రేపు మళ్ళీ 9 మంది జడ్జిలు కూర్చుని దీన్ని కొట్టేస్తే మళ్ళీ పరిస్థితి ఏంటి? మేము వర్గీకరణ కొరకు నిజంగా మాట్లాడుతున్నది మాలలే, మాదిగలు కాదు,
మాదిగా నాయకత్వం కాదు, ఈ సోకాల్డ్ ఇంటెలెక్చువల్స్ కాదు. మేమేమంటున్నాం, ఈ లొల్లే వద్దు, పర్మనెంట్ సొల్యూషన్ కావాలి మాకు అంటున్నాం. ఉపకులాల మీద కృష్ణమాదిగకున్నంత ద్వేషం ఈ దేశంలో ఏ పౌరుడు కూడా ఉండదు కావచ్చు. దాని పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. ఆ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో బైండ్ల కులానికి చెందిన డాక్టర్ జిల్కర శ్రీనివాస్ మహారాజ్కు రావాల్సిన పోస్ట్ ఇవ్వడం ఇష్టం లేక లాబింగ్ చేసి తన కులమైనటువంటి ప్రొఫెసర్ కాసింకి ఇచ్చాడు. అది జిల్కర శ్రీనివాస్ పోస్ట్. అది ఉపకులాల గురించి మాట్లాడే కృష్ణమాదిగనే లాబింగ్ చేసి కాసింకి ఇప్పించాడు. ఉపకులాల గురించి మాట్లాడే ఈ కృష్ణమాదిగ ద్వేషం చూస్తే మొన్న ఎలక్షన్లో కడియం శ్రీహరి ఎవరైతే నీకు ఫండింగ్ చేశాడో, ఎవరైతే వర్గీకరణ చేయడానికి ఆ రోజు రాష్ట్రంలో కీలక వ్యక్తిగా, పెద్ద మనిషిగా రాష్ట్ర ప్రభుత్వంలో క్యాబినెట్లో ఉన్నాడో, అతని బిడ్డకు కాంగ్రెస్ టికెట్ ఇస్తే నీకెంత జలసి. కడియం కావ్య సిట్టింగ్ ఎంపీ ఆఫ్ వరంగల్. ఎంత ద్వేషం బైండ్ల మీద అంటే, ఆమె బైండ్లనే కాదు, ఆమె ఎస్ఏ కాదు, ఆమె ముస్లిం అని ప్రకటన చేస్తున్నాడు. ఎస్, నిజమే. ఇది ద్వేషం కాదా? వాస్తవం. అది చాలా అన్డెమోక్రాటిక్ స్టేట్మెంట్. అది ఇది ద్వేషం కాదా? ఉపకులాల గురించి మాట్లాడతాడంట ఆయన. ఉపకులం ఏం కాదు. ఏ గ్రూప్లో ఉన్న పోస్టులు, సి గ్రూప్లో ఉన్న పోస్టులు అన్నీ తన కులానికి దోచిపెట్టడానికి ఆయన చేసిన షడ్యంత్రం అది. ఇంకో మాట కూడా ఉంది. సవర్ణులు కాని కులాల మధ్య వారు పరస్పరం కలుహించుకునే విధంగా కుట్రలు పన్నాలి. సవర్ణులు కాని అంటే జంధ్యం లేనటువంటి కులాలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు, వాళ్ళు పరస్పరం కలహించుకునే విధంగా కుట్రలు పన్నాలి. ఎస్సీల మధ్య కలహానికి కారణం ఎవరు? కృష్ణమాదిగ. ఈ ప్లాన్ ఎవరిది? ఆర్ఎస్ఎస్ది. కారంచేడులో కలిసి పోరాటం చేస్తున్నారు, చుండూరులో కలిసి పోరాటం చేస్తున్నారు. 30 అక్టోబర్ 1994లో ఎన్టీ రామారావు మెడలు వంచినటువంటి మాలమాదిగల పోరాటం. ఈరోజు మాలమాదిగలు ఇద్దరు రోడ్ల మీదకి వచ్చి గొడవలు పడుతున్నారు. దీని బీజం వేసింది కృష్ణమాదిగ కాదా? ఈ చుచ్చు పెట్టేది కృష్ణమాదిగ కాదా? దాని తర్వాత ముస్లిం మరియు అంబేద్కరిస్టులకు వ్యతిరేకంగా సవర్ణులు కానటువంటి హిందువులు పోరాడే విధంగా ప్రేరేపితం చేయాలి. అదే ఆర్ఎస్ఎస్ రహస్య ఎజెండా. ఇప్పుడు చూడండి, ముస్లిం, అంబేద్కరిస్టు మరియు బౌద్ధుల మధ్య ఘర్షణ జరిగే విధంగా కుట్రలు పన్నాలి. నేనేమంటున్నా, ఎందుకు ఆర్ఎస్ఎస్ అంటున్నా అంటే, 1 ఆగస్టున సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందండి. ఇచ్చిందా? నేను యాజ్ ఏ మహర్గా నేను బాంబేలో వేరే పని నిమిత్తం ఉన్నాను, ఎంగేజ్ అయి ఉన్నాను. ఆ తీర్పు డౌన్లోడ్ చేసి నాకు చదవడానికి 20 రోజులు సమయం పట్టింది. ఎందుకంటే నా సబ్జెక్టు లా సబ్జెక్ట్ కాదు, నేను కెమిస్ట్రీ పర్సన్ని. అది పూర్తిగా నేను అర్థం చేసుకోవడానికి నాకు 20 రోజులు పట్టింది. కృష్ణమాదిగ మాలలు ఎక్కడ రెస్పాండ్ కాలేదు, మాలలు ఎక్కడ వ్యతిరేకించలేదు. ఇమ్మీడియట్గా ప్రెస్ మీట్ పెట్టాడు. ప్రెస్ మీట్ పెట్టి మాలలు ఏదో విషయం బయట రావాలా, సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా సవాలేస్తున్నా. మాలలు మనువాదులు. బాబాసాహెబ్ అంబేద్కర్ మాల నాయకుడు మాత్రమే, అన్ని కులాలకు నాయకుడు కాదు. ఇది కృష్ణమాదిగ ప్రెస్ మీట్లో వేసిన సవాల్. తీర్పు చూసిన తర్వాత ఇది మాలలకు కాదు, మాదిగలకు కాదు, ఈ దేశంలో ఉన్న 1262 ఎస్సీ కులాలు, 1000 ఎస్టీ కులాలకు భూస్థాపితం చేసే జడ్జిమెంట్ అది. ఇప్పుడు దీన్ని ఏమంటారు మీరు చెప్పండి. ఇప్పుడు కూడా మాలల మీద విషయమే గక్కుతున్నారు. మాదిగలకు ఎలా జస్టిస్ చేస్తారో నేనంటున్నా. కృష్ణమాదిగ సంఘీభావ సభకు వచ్చిన ఏ ఇంటలెక్చువల్ అయినా సైంటిఫిక్గా 15% ఆ రిజర్వేషన్ను 59 కులాలకు ఎలా వంచుతారో చెప్పండి, నేను ఉద్యమాన్ని ఆపేస్తా. ఎలా వంచుతారు మీరు? మీరు 59 కులాలకు 15% రిజర్వేషన్ను ఏ కులమానంతో పంచుతారు? దాని కులమానం ఏంటి? అందరూ నాకు మద్దతు ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడే మీకు సంఘటన చెప్పిన ఈయన ఎస్ఆర్ శంకరన్ అండి. నేను బిలీవ్ చేసే ఒక సివిల్ సర్వెంట్లో చాలా పవర్ఫుల్ సివిల్ సర్వెంట్ ఈయన. ఎగ్జాక్ట్లీ. శంకరన్ సార్ గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే. ఎస్ఆర్ శంకరన్ గారు ఆ రోజు అవగాహన లోపం వల్లే అపార్థాలు అని ఎప్పుడు 15/6/2007, 16/6/2007, 18/6/2007లో వార్తాపత్రికలో
ఆర్టికల్స్ రాశారు. ఈ ఆర్టికల్స్లో అవగాహన లోపం వల్లనే ఈ వర్గీకరణ పోరాటం మాలమాదిగల మధ్య చిచ్చు, ఇది అన్కాన్స్టిట్యూషనల్ వర్గీకరణ ఈరోజు కాదు రానున్న కాలంలో కూడా జరగది. మాలలు దొబ్బి తిన్నారు, మాలలే తిన్నారు, మాదిగలు వెనుకబడ్డారు అనేది కృష్ణమాదిగ అవగాహన లోపం అని అన్నాడు. మీకు నేను ఇస్తాను ఇది, దీన్ని పూర్తిగా చదవండి మీరు. తప్పకుండా. ఇప్పుడు మీకు సంఘీభావంగా వచ్చేటటువంటి వాళ్ళు సైంటిఫిక్గా మీరు ఏ విధంగా చేయాలనుకుంటున్నారు, సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఎలా చేస్తారో చెప్పండి. మాకు అర్థం కాకపోతే మీరు చెప్పండి, కూర్చోబెట్టండి, ఇటు మాదిగల్ని కూర్చోబెట్టండి, మాలల్ని కూర్చోబెట్టండి. మీకు అంత తెలివి తగలబడితే ప్రొఫెసర్ నాగేశ్వరరావుకు అడుగుతున్నా, నీకు అంత తెలివే ఉంటే కూర్చోబెట్టు, ఎలా చేస్తావో చెప్పు. రేపు సుప్రీంకోర్టులో కొట్టేయకుండా ఏ విధానాలు ఉన్నాయి చెప్పు, మేము రెడీ. ఈ గొడవ ఎందుకు, మాకు బోలెడన్ని పనులు ఉన్నాయి, బోలెడన్ని బాధ్యతలు ఉన్నాయి. పోరాటం చేస్తే మాదిగల మీద వ్యతిరేకత. నేను గతంలో చెప్తున్నా, నా పోరాటం మాదిగల మీద కాదు, నా పోరాటం కృష్ణ మాదిగ మీద, నా పోరాటం ఎంఆర్పిఎస్ మీద. కృష్ణ మాదిగల కొరకే పోరాటం చేస్తే, మీది ఖమ్మం అనుకుంటా, ఖమ్మంలో జరిగిన ఒక సభలో పామునైనా వదిలేయండి, మాలోని వదలకండి అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. మీ దృష్టికి వచ్చి ఉండాలి. నిజమే. ఎంత ద్వేషపూరిత స్టేట్మెంట్ ఇది. మొన్న మాలలు మనువాదులు అంటాడు, మాలలు సైకోలు అంటాడు, మాలలది వన్ సైడ్ లవ్ అంటాడు. వాడికి తోడుగా ఇంకా ఇద్దరు సైకోలు ఆడైండ్రు. పృథ్వీరాజ్ మాలలు డకైట్లు అంట, ఇంకోటి జర్నలిస్ట్ పేరిట చల్లమని అవుతున్నటువంటి విఠల్, ఆయన ఏమంటాడంటే మాలలు మాఫియాలట. అసలు మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నారు, దీనికి పరిష్కారం ఇవ్వదలుచుకున్నారు కదా, పరిష్కార మార్గాలు చెప్పండి, రెండు కులాలను కూర్చోబెట్టండి అంటున్నా. వర్గీకరణ డిబేట్ మీద మందకృష్ణ మాదిగ నుంచి ప్రొఫెసర్ హరగోపాల్ వరకు, ప్రొఫెసర్ నాగేశ్వర్ నుంచి ఇంకొక వ్యక్తి వరకు, ఎప్పుడు ఏ డిబేట్ పెట్టినా మీరు సిద్ధమేనా? ఎప్పుడైనా పెట్టండి. అంతమందితో పెడతారా? ఆ డిబేట్లో నాకు ఈ ఇంటలెక్చువల్స్ అని చెప్తున్నారు కదా, లేదు ఇది రాజ్యాంగ చట్టాలకు లోబడి ఉంది, రేపు దీనికి సమస్య లేదు, 15% రిజర్వేషన్ను 59 కులాలకు ఈ సైంటిఫిక్ మెథడ్ ద్వారా మేము పంచగలుగుతామని ఒప్పియమనండి. ఉద్యమం ఇప్పుడే మానేస్తా, ఇంకోసారి మీకు ఈ ఉద్యమంలో కనబడ. నా పోరాటం బుద్ధిస్ట్ మూవ్మెంట్, నేను ఆ పోరాటం చేసుకుంటా, నాది నాకు కొనసాగుతా. బుద్ధుడు చెప్పినటువంటి ఆ ప్రిన్సిపల్ని, ఇతరులకు హాని కలిగించేటువంటి ఏ జీవనాన్ని భుక్తిని ఎన్నుకోకూడదు అని పేపర్ ప్రాజెక్ట్ని వైన్స్ని వదిలేసినటువంటి దిగంబర్ కాంబ్లే ఒక సమూహానికి, ఓ మాదిగ సామాజిక వర్గానికి వర్గీకరణ వల్ల మేలు జరుగుతుంది అంటే ఎందుకు అడ్డుకుంటున్నాడు? ఎవరు అడ్డుకునేలా చేస్తున్నారు? దట్స్ మై స్ట్రైట్ క్వశ్చన్ టు యూ. నాకు ఎవరు చేయాల్సిన అవసరం లేదు. నేను పక్క బాబాసాహెబ్ సైనికుడిని, ఎస్ఎస్డి ద్వారా ట్రైనెడ్ క్యాండిడేట్ని, సమతా సైనిక్ దళ్. నా నాయకుడు ఒక్కడే, ఆయన బాబాసాహెబ్ అంబేద్కర్. నన్ను బాబాసాహెబ్ తప్ప, బాబాసాహెబ్ సిద్ధాంతాలు తప్ప నన్ను ఎవడూ నడిపించలేడు. ఈవెన్ నన్ను కన్నా నా తండ్రి కూడా నడపలేడు. నాకు వర్గీకరణ వల్ల ఏ మేలు జరుగుతుందో చూపించండి. వర్గీకరణ వల్ల మాలలు ఏ స్థాయిలో దోచుకున్నారో చూపించండి. వర్గీకరణ వల్ల మాదిగలకు ఏ స్థాయిలో మేలు జరుగుతుందో చూపించండి. ఇవి గనక ఆధారాలతో సహా ప్రూఫ్ చేస్తే మీకు 30 లక్షల రివార్డ్ ఇస్తానని హైదరాబాద్ నడిబొడ్డున ఉన్నటువంటి సోమాజిగూడ అండ్ ఖైరతాబాద్ ప్రెస్ క్లబ్ సాక్షిగా పెట్టినటువంటి మీటింగ్, ఆ సవాల్, ఆ 30 లక్షల రివార్డ్ అహంకారపూరితం. ఐఎమ్ సారీ టు సే, మీరు హట్ అయినా కూడా మీ బలుపుకు ఇది బ్రాండ్ అంబాసిడర్గా అనిపించడం లేదా కాంబ్లే గారు? విషయం చెప్తాను, మీరు ఏమన్నప్పటికీ ఆ స్టేట్మెంట్ ఇవ్వాల్సి వచ్చింది ఏంటంటే, ఐఎమ్ రైట్, ఇచ్చిన మాట వాస్తవమేనా? ఇచ్చింది. ఇప్పటికీ ఆ 30 లక్షల రివార్డు మీద స్టాండ్ అయినా ఉన్నారా? ఉన్నాను. గో ఆన్. దానికి నెక్స్ట్ ప్రెస్ మీట్లో దానికి ₹1 కోటి చేస్తున్నాము. అవునా? 30ను కోటి చేస్తున్నాము. మేమేమనుకున్నామంటే, మా సరాసరి అంచనా ప్రకారము మాలలు 30 లక్షలు తెలంగాణలో ఉన్నారు, తలో రూపాయి చొప్పున 30 లక్షలు అనుకున్నాం. ఆ రివార్డ్ ప్రకటించిన తర్వాత ఆంధ్ర మాలలు కూడా రెస్పాండ్ అయ్యి, మమ్మల్ని ఎట్లా సపరేట్ చేస్తారు, మేము కూడా రూపాయి ఇస్తామన్నారు. వాళ్ళు 70 లక్షలు ఉన్నారు. 70 + 30 కోటి మంది మాలల చొప్పున తలో రూపాయి చొప్పున ₹1 కోటి రివార్డ్ ప్రకటించబోతున్నాం. ఇది అహంకార ధోరణితో అన్నది కాదు. కృష్ణమాదిగ గత 3 దశాబ్దాల నుండి చేస్తున్నటువంటి బ్లాక్ మెయిలింగ్కు తలొగ్గి, రకరకాల దాంట్లో అంశాలు ఉన్నాయి, రాజకీయ అంశాలు ఉన్నాయి, పక్కన పెట్టండి. ఇప్పుడు పృథ్వీరాజ్ అయినా, విఠల్ అయినా,
ఇన్ని రోజులు ఆ అంశంలో మాట్లాడలేదు. వీళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి? ఎప్పుడైతే ఒక మాల ఆయనకు పదవి దక్కింది కాంగ్రెస్ గవర్నమెంట్లో, ఆయన ఆకునూరి మురళి గారు, వీళ్ళిద్దరు కూడా ఆ గ్రూప్కు చెందిన వాళ్ళు, పదవి ఆశించిన వాళ్ళు. దక్కలేదు కాబట్టి ఇమీడియట్గా కాంగ్రెస్ మీద వీళ్ళు ధ్వజం ఎత్తిండ్రు. ఇప్పుడు బీజేపీ కొరకే పనిచేస్తున్నటువంటి బలమైన ఎస్సీ నాయకుడు ఎవడంటే కృష్ణమాదిగ. ఆ రోజు మోడీ సభ తర్వాత బీజేపీకే ఓట్లు వేయాలన్నాడు. కర్ణాటక ఎలక్షన్లో కూడా బీజేపీకే ఓటేయమన్నాడు. బీజేపీకి పనిచేస్తున్నాడు కాబట్టి కృష్ణమాదిగ ద్వారా బీజేపీ కొరకు వీళ్ళిద్దరూ పనిచేయడానికి నిశ్చయించుకున్నారు. వాళ్లకు సత్యం తెలియదు. వాళ్ళ మీద జాలిపడి, విఠల్ మీద జాలిపడి, పృథ్వీరాజ్ మీద జాలిపడి ఆ రివార్డు ప్రకటించాల్సి వచ్చింది. మాలలు అన్యాయంగా దోచుకున్నారు కాబట్టి మాఫియాలు అని అంటున్నాడు కదా. మాలలు అన్యాయంగా దోచుకున్నారు కాబట్టి సామాజిక స్మగ్లర్లని విఠల్ అంటున్నాడు. దాని తర్వాత ఈయన పృథ్వీరాజ్ అంటున్నాడు మాలలు అన్యాయంగా దోచుకున్నారు కాబట్టి డకైట్లు అంటున్నారు. మాలలు దోచుకున్నారని మీరు నిరూపిస్తే మేము 30 లక్షల రివార్డ్ ఇస్తామన్నాం, అథారిటీతో, ఆల్ డాక్యుమెంట్స్తో. ఆ విషయం నేను చెప్పడం కాదు. ఏ కమిషన్ అయితే కృష్ణమాదిగ కాంగ్రెస్ ద్వారా వేపించాడో జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్, జస్టిస్ ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ ఇది. వాస్తవానికి ఉషా మెహ్రా రిజర్వేషన్ వర్గీకరణ చేయమన్నదని కృష్ణమాదిగ అనేక సభలు చెప్తుంటాడు. మీకు లాస్ట్ పేజ్ చూపిస్తా. ఫస్ట్ పేజ్లో ఉషా మెహ్రా ఏమంటుందంటే, ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం నన్ను అపాయింట్ చేయడమే తప్పు. ఓకే, నన్ను అపాయింట్ చేయడమే తప్పు. నేను ఏ రిపోర్ట్ చేసినా ఆర్టికల్ 338 క్లాస్ 9 ప్రకారం అది నిలబడదు. అయినప్పటికీ గవర్నమెంట్ నన్ను నియమించింది కాబట్టి నేను ఈ పని చేయడానికి సిద్ధపడి వస్తున్నానని చెప్తుంది. ఫస్ట్ పాయింట్. ఓకే, లాస్ట్ పాయింట్లో ఏమంటుందంటే, ఒకవేళ సబ్ కేటగరైజేషన్ 341 చేయాల్సి వస్తే పార్లమెంట్లో బిల్లును ఆమోదించి 341 క్లాస్ 3గా పెట్టాలి. అయితే ఇది జరుగుతుంది, లేకపోతే జరగదని చెప్తుంది. ఆ ఉషా మెహ్రా చేసిన స్టడీలో పేజ్ నెంబర్ 54 మాదిగా కమ్యూనిటీ ఈజ్ బెటర్ దాన్ మాలా చూడొచ్చు మీరు. మాదిగా కమ్యూనిటీ ఈజ్ బెటర్ దాన్ మాలా అంటుంది. ఎందుకు అంటుందంటే, ఇట్ వాజ్ ఆన్ రికార్డ్, కమిషన్ రిపోర్ట్ లో రికార్డ్ అండి. పేజ్ నెంబర్ 54 చెప్తున్నా. ఓకే, కారణాలు కూడా ఆమె ABCDEగా కారణాలు చెప్పింది. కారణాల్లో లెదర్ ఇండస్ట్రీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇది మాదిగల కొరకే ప్రత్యేకంగా ఇచ్చిన కార్పొరేషన్. లిడ్ క్యాప్ 5,000 ఎకరాల భూమి ఇచ్చింది. దేశంలో ఎస్సీ కులాలకు వాళ్ళు డెవలప్ అవడానికి అత్యధికంగా పంచబడినటువంటి, ఒక కులానికి పంచబడినటువంటి భూమి ఏది అంటే లిడ్ క్యాప్ పేరిట 5,000 ఎకరాల భూమి. ఆ భూమిని తర్వాత కాలంలో కృష్ణమాదిగ బడా కంపెనీలకు లీజ్ ఇచ్చాడు. కొంతమంది అమ్ముకున్నారు, అది తర్వాత విషయం అనుకోండి. ఈ లిడ్ క్యాప్ అనేది కారణము స్కాలర్షిప్ బై స్టేట్ టు స్టూడెంట్స్, స్కాలర్షిప్ అత్యధికంగా మాదిగలకే దక్కింది. దాని తర్వాత అన్కిన్ లేబర్ చైల్డ్ స్కీము, ఇది కూడా మాదిగలకే దక్కింది. దాని తర్వాత షెడ్యూల్ క్యాస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అండ్ గ్రాంట్స్ టు నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్స్ నుండి మాదిగలు మాత్రం ఎక్కువ బెనిఫిట్ పొందారు. కాబట్టి మాలల కంటే మాదిగలే బెటర్గా ఉన్నారు. ఎప్పుడు చెప్తుంది ఇది? తెలంగాణలో కాదు. ఉషా మెహ్రా కమిషన్ ఎప్పటిది? ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చెప్తుంది. ఉషా మెహ్రా చెప్తుంది. ఇక మా దగ్గర అన్ని రకాల డాటా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పుడు మీరు చూడండి, గురుకులాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వన్ సైడ్గా 80% మాదిగలతో గురుకులాలు నింపేశాడు. అక్కడ ఇది మాలలు చేస్తున్నటువంటి విష ప్రచారము. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాదిగ కాబట్టి, మాదిగల్లో చైతన్యం నింపుతున్నాడు కాబట్టి ఇది మాలలు కక్కుతున్న విషయం అనేటువంటిది ప్రధాన ఆరోపణ. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని పిలవండి, ఇక్కడ కూర్చోబెట్టండి. నేను 80% మాదిగలు ఉన్నది ఆధారం ఇస్తా. గురుకులాల్లో ఆయన పనిచేసిన 10 ఇయర్లో 80% ఉన్నది ఆధారాలు ఇస్తా. దానితో పాటు కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ ఉద్యోగాలు మాదిగలతోటి నింపాడు, దాని ఆధారాలు ఇస్తా. బడా కాంట్రాక్టులు అక్కడ ఇచ్చినటువంటి అన్ని కూడా మాదిగలతో నింపాడు, దానికి కూడా సంబంధించిన ఆధారాలు ఇస్తా. దానితో పాటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక IPS ఆఫీసర్ అయి ఉండి మాల ఉద్యోగులకు హరాస్మెంట్ చేశాడు, దీని ఆధారం కూడా ఇస్తా. ఆ హరాస్మెంట్కు లోనైనటువంటి ఉద్యోగులను మీ ఇంటర్వ్యూలో పట్టుకొని వస్తా. ఆయన ఇంటర్వ్యూకు రెడీగా ఉన్నాడా అడగండి.
నిబంధనలకు లోబడి చేశాడా ఇదంతా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, లేకపోతే నిబంధనల్ని వ్యతిరేకించి చేశాడా? నిబంధనలను వ్యతిరేకించి వన్ సైడ్ చేశాడు ఆయన. కానీ స్వేరోస్ అనే ఒక గ్రూప్ పెట్టి స్వేరోస్ మీకు దృష్టిలో వచ్చింది, ఆయనకు 60 గ్రూపులు ఉన్నాయి. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎప్పుడైతే ఆర్ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తా అంటాడో ఈ 60 గ్రూపులో ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. వీళ్ళు 60 గ్రూపులు అందరూ వచ్చేసి టీఆర్ఎస్ గవర్నమెంట్ బ్లాక్మెయిల్ చేస్తారు. కృష్ణమాదిగ కంటే కూడా మంచి బ్లాక్మెయిలర్ ఈయన. మళ్ళీ అట్లా చేసుకుంటా 10 సంవత్సరాల పాటు ఐపీఎస్ ఉండి ఐఏఎస్ పోస్ట్లో కొనసాగాడు ఆయన. నిర్దాక్షిణంగా మాల ఉద్యోగులను హరాజ్ చేశాడు ఆయన. ఓన్లీ మాదిగలతో ఆ ఇన్స్టిట్యూషన్స్ నింపాడు. ఇదొక విషయం. పిడమర్తి రవి కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నప్పుడు ఆర్మూర్లో క్లియర్ స్టేట్మెంట్ ఇచ్చాడు, నేను మాదిగలకి ఇస్తా, మాలలకి ఇవ్వ, ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోండి అని అన్నాడు. ఈ 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో కార్పొరేషన్ నిధులు నా దగ్గర ఉన్నాయి, ఆ లిస్టు కూడా ఉంది. కార్పొరేషన్ నిధులు దాదాపు 80% కేవలం మాదిగలకే దక్కింది. మిగిలిన 20% మాలలు, మాల అనుబంధ కులాలు, మాదిగ అనుబంధ కులాలకు దక్కింది. కేసీఆర్ ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమి పథకం దాదాపు 85% మాదిగలకు ఇచ్చేసిండు. కేసీఆర్ ఇచ్చినటువంటి 10 లక్షల దళిత బంధు దాదాపు 90% మాదిగలకు వచ్చింది. ఇవి నోటి మాటలైనా దాన్ని నిరూపించే లెక్కలు కూడా ఉన్నాయి, లెక్కలు ఉన్నాయండి. దీని మీద కూడా డిబేట్ కి సిద్ధం, ఎప్పుడైనా సిద్ధమే. కృష్ణమాదిగ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ఇంకెవరితోనైనా కూడా. కృష్ణమాదిగ, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, ప్రొఫెసర్ హరగోపాల్, జయప్రకాష్ నారాయణ, ప్రొఫెసర్ కె నాగేశ్వరరావు, విఠల్, పృథ్వీరాజ్, వీళ్ళందరూ ఎవరైనా డిబేట్కు వచ్చి మాదిగలు వెనుకబడ్డారు, దాని కారణం మాలలు, మాలలే దోచుకున్నారు అని వాళ్ళన్నా నిరూపించాలా, లేదు మాదిగలే అందరికంటే బెటర్ స్థానంలో ఉన్నారని నేను నిరూపిస్తా. ఈ రెండు సరే ఛాలెంజ్లు పక్కన పెట్టండి. వర్గీకరణ రాజ్యాంగ చట్టబద్ధమైనది, ఇది జరగాలి. రేపు జరిగిన సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ద్వారా జరిగిన రేపు కోర్టులో ఇది ఛాలెంజ్ కాదు, కోర్టు తిరిగి కొట్టేయదు. చేస్తే సైంటిఫిక్గా ఎంపెరికల్ డాటా తీసుకొని ఈ విధంగా చేద్దాము, 59 కులాలకు 58 ముక్కలు ఈ విధంగా చేద్దాము అని నిరూపించి ఏ ఒక్కడు మాట్లాడినా నేనైతే చెప్తున్నా మాల ఉద్యమం నుండి పక్కన జరుగుతా. నేను మాల కొరకు ఉద్యమం చేయడానికి రాలే. ఈ దేశంలో ఆర్ఎస్ఎస్, బీజేపీ సుప్రీంకోర్టు ద్వారా రిజర్వేషన్ల మీద చేసినటువంటి దాడిని రక్షించడానికి నేను ఉద్యమం చేస్తున్నా. ఎప్పుడు కూడా ఈ దేశంలో రాజ్యాంగ రక్షణ కొరకు పోరాటం చేసింది బై డిఫాల్ట్గా మాలలే. కాబట్టి నేను మాలల పక్షపాతిని. ఇప్పుడు ఈ దేశంలో రాజ్యాంగం మీద ఎప్పుడు దాడి జరిగిన, ఎన్ఆర్సీ సిఏ మీద మొట్టమొదట మాట్లాడింది ఎవడు? ఈ దేశంలో మాలలే కదా. మాలలే మాట్లాడారు. దేశ పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా ఇది ఉంది అని మాల లీడర్షిప్ ముందరొచ్చేసి పోరాటం చేసింది ముస్లింలతో కలిసి. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఈ దేశంలో ఏ పోరాటం నిలబడ్డా మాలలు నిలబడతారు బై డిఫాల్ట్. అది వాళ్ళ నేచర్. అది ఎందుకు? వాళ్ళు బాబాసాహెబ్ని బిలీవ్ చేస్తారు కాబట్టి. బాబాసాహెబ్ ఇచ్చిన రాజ్యాంగం మూలంగా మాకు ఈ బ్రతుకులు వచ్చినాయి కాబట్టి, వాళ్ళు నిజాయితీగా నీతివంతమైన సమాజం కాబట్టి వాళ్ళు నిజాయితీతో నిలబడతారు, అబద్ధాలతో నిలబడరు. కాబట్టి మీరు ఇప్పుడు మాలల పక్షపాతి అంటున్నారు, నాకు మాలల లీడర్ అంటున్నారు. ఇది మాలల లీడర్షిప్ కాదు, ఇది రాజ్యాంగ రక్షణ కొరకు. రాజ్యాంగం రిజర్వేషన్లు ఏదైతే హక్కుల్ని ఇచ్చిందో దాన్ని కాలరాయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన ఆ తీర్పు నుండి ప్రజల్ని రక్షించడానికి మేము ఉద్యమం చేస్తున్నాం. రైట్, లెట్స్ కన్క్లూడ్. దిగంబర్ కాంబ్లే, ఇది మీ పూర్తి పేరు? అవును. అవునా? తెలంగాణలో, తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు ఎక్కడ ఉన్నట్టు విన్నట్టు నేను చూడలేదు, మీతోనే విన్నాను. ఇది కూడా నిజమే కదా? మీ మూలాలు మహారాష్ట్రలో ఉన్నా కూడా మీరు పెరిగింది, మీ ఉద్యమాల్లో ఉంది మొత్తం తెలుగు రాష్ట్రాలు, ఎస్పెషల్లీ తెలంగాణ అయినప్పటికీ ఐ హ్యావ్ ఎ 2 సీరియస్ క్వశ్చన్స్ ఆన్ యూ కాంబ్లే గారు. ఆన్సర్ చెప్పాలని అనుకుంటున్నాను, చెప్తారని కూడా అనుకుంటున్నాను. నేను మీ గురించి స్టడీ చేస్తున్నప్పుడు 1 నెల మీరు జైల్లో ఉన్నారు ఒక కేసు మీద. మావోయిస్టులకు ఆయుధాలు సరఫరా చేస్తున్నారని, సరఫరా చేశారని, ఆయుధాల డీల్స్లో మీరు ఉన్నారని. నిజమా కాదా? అబద్ధం. జైల్లో ఎందుకున్నారు? అబద్ధమే అయి ఉంటే కేసు ఎందుకు నమోదైంది? అబద్ధమే అయి ఉంటే ఏంటంటే దాని వెనకాల రాజకీయ కోణాలు ఉన్నాయి. ఆ రోజు దేశవ్యాప్తంగా బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి పోరాటంలో రిలీజియస్ మైనారిటీ కమ్యూనిటీ ఫామ్ అయింది.
బుద్ధిస్టుల తరపున నా రిప్రజెంటేషన్ ఉంది. నా పాత్ర అత్యంత కీలకంగా ఉంది. ఆ కేసును అబద్ధం ఎందుకు అంటున్నానంటే, ఈ డేట్ రోజున ఈ ప్రాంతం కామ్లే వచ్చాడు. ఏది అది మహబూబాబాద్, నా జీవితంలో ఎన్నడూ ఎంట్రీ కాలేదు అక్కడ. ఆ రీజియన్లో వచ్చాడు. ఏదో ఎవరు ఆయన, హరిభూషణ్, ఒక నక్సలైట్ నాయకుడు ఊరు అంట అది. ఆ ఊరుకు పోయే దారిలో నేను ఆయుధాలు డీల్ చేశానని రాశాడు. ఆ డేట్లో నేను ఢిల్లీలో ప్లానింగ్ కమిషన్ మెంబర్ సైదా హమీద్ గారి ఇంట్లో ఉన్నాను. రికార్డు ఉంది, ఫోటో ఉంది. రేపు నేను కోర్టులో ఛాలెంజ్ చేస్తే, ఛార్జ్షీట్ వేస్తే నేను ఛాలెంజ్ చేస్తా, ఎవిడెన్స్ ఇస్తా. ఢిల్లీ పోయినట్టు నా దగ్గర టికెట్ ఉంది. ఆ కేసులో ఎంతో ఛార్జ్ షీట్ వేయలేదు కదా? వేశారా? వేయలేదు. ఓకే. ఎందుకు వేయలేదంటే, టెక్నికల్గా అప్పుడు నన్ను ఆపడానికి ప్రయత్నం చేశారు, కానీ ఇవన్నీ ఆలోచన చేయలేదు. వాళ్ళు మెన్షన్ చేసిన 3 డేట్లలో నేను పెద్ద పెద్ద మనుషులతో మీటింగ్లో ఉన్నాను. నా దగ్గర ఫ్లైట్ టికెట్స్ ఎవిడెన్స్ ఉన్నాయి. రేపు కోర్టులో ఛాలెంజ్ చేస్తా. తప్పుడు కేసు బనాయించి, ఆ రోజు ఏ రాజకీయ వ్యవస్థ వీళ్ళని శాసించి బనాయించిద్దో వాళ్ళు సేఫే. వాళ్ళు ఎక్కడ బయట రారు కదా. ఇప్పుడు కేసీఆర్ సేఫ్గా ఉన్నాడు. కేసీఆర్ చెప్పడం చేత ఆ కేసులో పార్టీ అయినటువంటి వాళ్ళు ఎవరు? పోలీస్ అధికారులే కదా. ఫోన్ ట్రాపింగ్ ఆ కేసులో పోలీస్ అధికారులు కదా. నా కేసులో అదే జరుగుతుంది. నేను వదలను కదా. నేను ఖచ్చితంగా హైకోర్టులో ఆఫీసర్లను ఛాలెంజ్ చేస్తాను. కాబట్టి ఇంతవరకు ఛార్జ్షీట్ కాలేదు. చేయమనండి, డెఫినెట్గా నేను క్వాస్ తీసుకుంటున్నా. ఇమీడియట్గా పోలీస్ ఆఫీసర్ మీద చర్యలు తీసుకునే విధంగా నేను జాగ్రత్తలు తీసుకుంటా. ఆ కేసు ఫాల్స్ అండి. రైట్. ఆ కేసు ఫాల్సా లేకపోతే నిజమా అనేటువంటిది మున్ముందు నిరూపితం అవుతుంది. ఐ నీడ్ ఎ స్ట్రైట్ అండ్ ఇంపార్టెంట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్, దిగంబర్ కాంబ్లే గారు. దిగంబర్ కాంబ్లే వెనుక ముంబై మాఫియా ఉంది. ముంబై అండర్ వరల్డ్ డాన్స్ తోటి, ముంబై మాఫియా తోటి, చాలా నొటోరియస్ క్రిమినల్స్ తోటి దిగంబర్ కాంబ్లేకు సంబంధాలు ఉన్నాయి. ఇంకా చెప్పాలంటే దిగంబర్ కాంబ్లే ఎంత సమర్థవంతంగా సబ్జెక్ట్ మీద వాదించగలడో అంతే స్థాయిలో నోటోరియస్ క్రిమినల్ కూడా. మీకు మాఫియాతో సంబంధాలు ఉన్నాయా? మీ వెనుక మాఫియా ఉందా? అందుకనే మిమ్మల్ని ఎదుర్కోవటానికి కొంతమంది వెనుకాడుతున్నారా? డోంట్ స్కిప్ దిస్ ఆన్సర్ ప్లీజ్. మాఫియా అనే ప్రచారం అయితే ఉంది. దానికి కారణం కూడా ఒకటి, బలమైన ఆధారం ఏంటంటే, ఛోటారాజన్ వాళ్ళ బ్రదర్ దీపక్ నికల్జీ నాకు మంచి మిత్రుడు. వాళ్ళ అక్క కూడా నాకు మంచి పరిచయం. బాంబే వెళ్ళినప్పుడల్లా వాళ్ళతో ఉంటాను, వాళ్ళతో తిరుగుతాను. ఛోటారాజన్ను మాత్రం కలవలేదండి. నిజమేనా? లేదు. ఎందుకు? వాళ్ళ తమ్ముడిని వాళ్ళ అక్కని కలిసినప్పుడు వాళ్ళతో అంత సాన్నిహిత్యం ఉన్నానని చెప్పి ఆన్ రికార్డ్గా మీరు ఒప్పుకున్నప్పుడు ప్రచారంలో ఉంది. అది ప్రచారంలో ఉంది. వాళ్ళు నాకు పరిచయమే. నేను సోషల్ మీడియాలో ఓపెన్గానే ఫేస్బుక్లో పోస్టులు కూడా పెట్టారు. కాసేపు కెమెరాస్ ఆఫ్లో ఉన్నాయని అనుకుందాం. కాంబ్లే గారు ఎప్పుడు కలిసారు ఛోటారాజన్? మీరు ఏం మాట్లాడుకున్నారు? మీరు లేదు, కలవలేదు. రీసెంట్లీ అతను అరెస్ట్ తర్వాత హాస్పిటలైజ్ అయినప్పుడు కలవడానికి వెళ్దాం అనుకున్నాను, కానీ అది మిస్ అయింది. ప్రయత్నం చేశారు మొత్తానికి? అరే, మా ఫ్రెండ్ వాళ్ళ అన్న ఆయన హాస్పిటలైజ్ అయ్యిండు. కలవడానికి వెళ్ళడంలో తప్పేముంది? కానీ ఛోటారాజన్ సంఘ సంస్కర్త కాదు, ఛోటారాజన్ సోషల్ యాక్టివిటీస్ట్ కాదు. ఇప్పుడు ఓపా యాక్ట్ నమోదైనటువంటి ప్రొఫెసర్ కాసిం, ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక వేదికను పంచుకోవచ్చు. మరి కాంబ్లేకు ఏం ఆటంకం వచ్చింది ఛోటారాజన్ కలవడానికి? మిత్రుడు అన్నను కలవడానికి నాకేం ఆటంకం? ఆయన క్రిమినలా, సంఘ సంస్కర్తన, దొంగన నాకు సెకండరీ విషయం. మిత్రుడు అన్న కాబట్టి నేను వెళ్తాను. టెక్నికల్లీ యు ఆర్ కరెక్ట్, నేనేమన్నాను నిజమే. కాసిమ్ని, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని ఒకే వేదిక మీద తీసుకొచ్చినప్పుడు టెక్నికల్లీ యు ఆర్ కరెక్ట్. కానీ మీకు మాఫియాతో సంబంధాలు లేవు అనేటువంటిది నేను నమ్మాలంటారు, ఇద్దరు నమ్మించాలంటారు. ప్రచారం అది. ప్రచారం. సంబంధాలు వాళ్ళ తమ్ముడితో ఉన్నాయి, సంబంధాలు వాళ్ళ అక్కతో ఉన్నాయి. బాంబేలో వెళ్ళినప్పుడు వాళ్ళతో కలుస్తాము, అక్కడ అకామిడేట్ అవుతాము. పరిచయాలు ఉన్నాయి కాబట్టి అవుతాము. బాంబేలో సమతా సైనిక దళ కార్యాలకు నేను వెళ్ళినప్పుడల్లా వాళ్ళు కలుస్తుంటారు. వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలకు నేను వెళ్తాను, మా కార్యక్రమాలకు వాళ్ళు వస్తారు. అంత తప్ప మిగతా వాళ్ళు ప్రచారం చేస్తున్నారు. ఎందుకు ప్రచారం చేస్తున్నారో నాకు అర్థం కాదు. కానీ ప్రత్యక్షంగా మాఫియాకు సంబంధం ఉంటే నేను ఇవన్నీ రీసోర్స్ ఎక్కడ చేస్తానండి? చేయలేను కదా. నేను పక్కా కెమిస్ట్రీ లెక్చరర్గా పనిచేసి ఉద్యోగం మానేసి సమతా సైనిక దళ ఫుల్ టైమర్గా నా సేవలు ఇప్పటి నుండి
బాబాసాహెబ్ కొరకే అని నిర్ణయం తీసుకొని బయటకు వచ్చి మందకృష్ణ మాదిగ వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది అనేటువంటిది మీ ప్రధాన ఆరోపణ. అవును. ఎంఆర్పిఎస్ స్థాపన పుట్టుక వెనుక ఆర్ఎస్ఎస్ ఉంది, ఎంఆర్పిఎస్కు ఆర్ఎస్ఎస్ఏ పురుడు పోసింది అనేటువంటిది మీ ప్రధాన ఆరోపణ. కాసేపు మీ ఆరోపణ నిజమే అనుకుంటే సమతా సైనిక్ దళ్ వెనుక, దిగంబర్ కాంబ్లే వెనుక అరాచక రాజకీయ మాఫియా శక్తులు లేవు అంటే నేనెలా నమ్మాలి? ఉన్నాయి అని నేను ఎందుకు వాదించకూడదు? ఒక సంస్థ వెనకాల అరాచక శక్తులు ఉన్నట్లయితే డెఫినెట్లీ దాని ప్రభావం ఆ సంస్థ మీద ఉంటుంది. సమతా సైనిక్ దళ్ దేశవ్యాప్తంగా చేస్తున్న పోరాటంలో రాజ్యాంగబద్ధమైన పోరాటం, పీడిత కులాల మీద జరుగుతున్నటువంటి అట్రాసిటీస్ ఏవైతే ఉన్నాయో ఆ అట్రాసిటీస్ మీద మా పోరాటం ఉంటుంది. మా పోరాటం చాలా రిస్కీ. ఎందుకంటే అట్రాసిటీస్ చేసినోడు డెఫినెట్లీ వాడు పాలక కులాలకు సంబంధించినోడు ఉంటాడు. బాధితుడికి న్యాయం జరగాల, వాడికి శిక్ష వేయాలి అన్నప్పుడు మా పోరాటం వెనకాల రాజ్యం మమ్మల్ని అణిచివేయడానికి రకరకాల కుట్రలు అనేక సందర్భాల్లో చేస్తూ వచ్చింది. మీరు అనేక ఉద్యమాలు చూడొచ్చు. చలో ఆగిరిపల్లి, చలో ఆగిరిపల్లి ఉద్యమం చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగానే నిర్మాణం చేయాల్సి వచ్చింది. సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలోనే జరిగింది. ఒకవేళ వెనకాల సంఘ విద్రోహక శక్తులు ఉన్నట్లయితే మీరు సమతా సైనిక్ దళలో ఎవడో ఒక క్రిమినల్ అని ప్రాక్టికల్ ఆధారాలతో చూపించినట్లయితే డెఫినెట్గా దాన్ని అంగీకరించవచ్చు, ఒప్పుకోవచ్చు. లేదా ఆ ఎజెండాలో భాగంగా పనిచేస్తున్నప్పుడు ఖచ్చితంగా నిరూపిస్తే దాన్ని ఒప్పుకోవచ్చు. ఇప్పుడు నేను కృష్ణ మాదిగ ఆర్ఎస్ఎస్ ఎజెండాలో భాగంగా పనిచేస్తున్నాడు ఆరోపణ కాదు, నిరూపిస్తున్నా అంటున్నా. మీరేదో నిరూపించండి. నేను ఎవడన్నా సెటిల్మెంట్ చేశాను, బెదిరించాను, ఎత్తుకొచ్చాను, కొట్టాను. మాఫియా అంటే ఇవన్నీ ఇవే కదా, అంతే. ఈ ఆధారాలు ఉంటే నిరూపించండి, డెఫినెట్గా అంగీకరిస్తాను. ఒకవేళ భవిష్యత్తులో మనం కూర్చున్నప్పుడు అలాంటి ఆధారాలు తీసుకువచ్చి మిమ్మల్ని ఇలాగే ప్రశ్నిస్తే ఇంతే కూల్గా, ఇంతే చాలా పద్ధతిగా సమాధానం చెప్తారా? ఒక బుద్ధిస్ట్గా నాకున్న నేచర్ ఏంటంటే నేను తప్పు చేసిన అందరి ముందర అంగీకరించే ధైర్యం నాకు ఉంటుంది. అంగీకరించాలి కూడా. అదే నా జీవన విధానం. నేను తప్పు చేస్తే ఓపెన్గా బహిరంగంగా క్షమాపణలు ఎవరికి చెప్పమని చెప్తాను. అందులో ఏ డౌట్ లేదు. నేను మానవ నిమిత్తున్నే. తప్పులు చేయడానికి అవకాశాలు దాదాపు యాజ్ ఎ బుద్ధిస్ట్గా ఇవ్వను. ఒకవేళ నాకు తెలియకుండా జరిగి ఉన్నట్లయితే నేను దానికి సిద్ధమే. రైట్. ఈ సమాధానాలు చెప్పరనుకున్నాను, ఈ ప్రశ్నలు ఖచ్చితంగా స్కిప్ చేస్తారనుకున్నాను. కానీ మీరు నా క్వశ్చన్స్ని ఫేస్ చేయటం మాత్రమే కాకుండా నాకు సవాల్ కూడా విసిరినంత పని చేశారు. ఐల్ టేక్ దట్ ఛాలెంజ్ కాంబ్లే గారు. రాబోయేటువంటి రోజుల్లో మళ్ళీ కూర్చుందాం. ఒకవేళ గనక ఆధారాలు గనక దొరికితే అప్పుడు ఖచ్చితంగా మిమ్మల్ని క్వశ్చన్ చేస్తాను. నేను గెలుస్తాను, మీరు ఓడిపోతారో లేకపోతే ఇద్దరం గెలుస్తామో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. వాట్ ఎవర్ ఇట్ మే బీ. థ్యాంక్స్ ఫర్ దిస్ ఫైరింగ్ ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ సో మచ్.